గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. సీతారామచంద్రమూర్తి నే నమః. ప్రసన్నాంజనేయ స్వామినే నమః. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు బాలకాండని 34 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 35వ భాగం చెప్పుకుందాం. దశరథుడి యొక్క ఆ 4 కుమారులు కూడా సకల సద్గుణాలతో ఒప్పుతున్నారు. ఆ నరశ్రేష్ఠులు 4 కూడాను వేదాలే కాకుండా స్మృతులు, ఇతిహాస పురాణాదుల్ని అధ్యయనం చేయడంలో ఎంతో ఆసక్తి కనపరిచేవారు. తండ్రిని సేవించడంలో తత్పరులు. ధనుర్వేదంలో కూడా మంచి కుశలత గడించారు. వివాహ వయస్సు వచ్చింది వాళ్ళకి, పిల్లలకి. తన బంధువులతోటి, పురోహితులతోటి ఆలోచించాడు దశరథ మహారాజు. ఆ సమయంలో, ఆ మంత్రాంగం చేస్తున్న సమయంలో వాళ్ళతో ఆలోచిస్తూ ఉండగా వివాహం గురించి మహర్షి అయిన విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ద్వారపాలకులని అడిగాడు, మీరు శీఘ్రమే వెళ్ళి కుశకుడి గోత్రంలో పుట్టినవాడు గాధి తనయుడైన విశ్వామిత్రుడు వచ్చాడని మీ రాజుకు చెప్పండి అని ముందుగా కబురంపారు ద్వారపాలకుల ద్వారా. వెంటనే పరిగెత్తారు ద్వారపాలకులు రాజు దగ్గరికి. విన్నవించారు రాజుకు విషయం. వెంటనే పరిగెత్తాడు ఆయన దశరథ మహారాజు. పురోహితుడితో కలిసి వేగంగా ఎదురేగాడు. లోపలికి రమ్మని చెప్పడం కాదు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించేవాడైన ఆ తపస్విని చూచి తన పురోహితుడి చేత అర్ఘ్యప్రదానం చేయించాడు ఆయన గారి. ఆ తర్వాత ఆయన శాస్త్రోక్తంగా అర్ఘ్యప్రదానం స్వీకరించి దశరథుణ్ణి యోగక్షేమాలు అడిగాడు. అంటే నువ్వు క్షేమంగా ఉన్నావా, నీ రాజ్యం క్షేమంగా ఉందా, ఇవన్నీ కూడా అడిగాడు. నీ పట్టణం, నీ ధనాగారం అంటే కోశం, ధనకోశం, దేశం, బంధువు, మిత్రులు అందరూ కూడా కుశలంగా ఉన్నారా అని అడిగాడు. సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా, ఎవడన్నా ఎదురు తిరుగుతున్నాడా, ఈ విషయాలన్నీ కూడా అడిగాడు. అతిథి సత్కారాలన్నీ బాగా చేస్తున్నావా నువ్వు అని కూడా అడిగాడు. మన సంప్రదాయం ఏంటి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అతిథులను సత్కరిస్తున్నావా లేదా సక్రమంగా? పాలన చక్కగా చేస్తున్నావా? ఆ తర్వాత విశ్వామిత్రుడు ఆయన ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరానికి ఆచార్యుడు? దశరథుడికి వశిష్ఠుడు. ఆయన్ని కూడా కుశల ప్రశ్నలు వేసి ఆ తర్వాత అక్కడ ఉన్న ఋషులను కూడా కుశలం అడిగాడు. రేపు మనం మరో భాగంలో కొనసాగిద్దాం ఈ కార్యక్రమం. కృష్ణార్పణమస్తు.